వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దానిలో భాగంగా ప్రాంతీయ అంశాలను రీజనల్ ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశం చూసుకున్నట్లయితే యాదాద్రి అనేటువంటి ఏదైతే మనకి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి గారికి సంబంధించినటువంటి టెంపుల్ ఏదైతే ఉందో సో దానిని గతంలో యాదాద్రి అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. సో దాన్ని మళ్ళీ రీనేమ్ చేస్తూ ఉన్నారు. యాదగిరి గుట్ట అనేటువంటి పేరును మారుస్తూ ఉన్నారు. అంటే యాక్చువల్గా మనకి ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి వేంచేసి ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాని గతంలో యాక్చువల్గా యాదగిరి గుట్ట అని పిలిచేవాళ్ళు. సో యాదగిరి గుట్ట అని పిలిచేవాళ్ళు. దాన్ని మనకి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాదాద్రిగా పేరుగా మార్చి డెవలప్ చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ యాదాద్రిని అనేటువంటి పేరుని మళ్ళీ వేరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాదగిరిగుట్టగా ఆ పేరుని మార్చడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆ గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క యాదగిరిగుట్ట టెంపుల్ని కూడా డెవలప్ చేయాలి. అదేవిధంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేవాదాయ శాఖ టెంపుల్ యొక్క బోర్డుని ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కానీ దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని కూడా రూపొందించండి అని వివిధ శాఖలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో ఫైనల్గా ఆంధ్రాలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లాగా తెలంగాణలో యాదగిరిగుట్టని డెవలప్ చేయబోతా ఉన్నారు. ఇంకొక అంశం చూద్దాం. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏదైతే మనకి తెలంగాణ రాష్ట్రమో 2 జూన్ 2014 తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రం ఏదైతే ఏర్పాటు అవడం జరిగిందో సో ఈ తెలంగాణ అనేటువంటి పేరుని టీఎస్గా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో టీఎస్ కానీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. లైక్ గవర్నమెంట్ రికార్డ్స్లో కానీ వెహికల్స్కి సంబంధించి కానీ నెంబర్ ప్లేట్స్ పైన కానీ సో వివిధ అంశాల్లో సో తెలంగాణ అనేటువంటి పదాన్ని వాడాల్సి వచ్చినప్పుడు షార్ట్ ఫామ్లో టీఎస్గా వాడేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీఎస్ని కాస్త టీజీగా పేరు మార్చడం జరిగింది. సో టీఎస్ని కాస్త టీజీగా మార్చండి అని వివిధ శాఖలకు కేంద్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఆదేశాలను ఇవ్వటం జరిగింది. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ కోర్టులు కూడా టీఎస్ బదులు టీజీని వాడాలి. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీ కూడా టీఎస్ఆర్టీసీ మార్చి టీజీఆర్టీసీగా టీఎస్పీఎస్సీ టీజీఎస్పీసీగా అట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ వర్డ్ని యూజ్ చేయమని ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. ఇంకొక అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. తెలంగాణలో బాపూజీ స్మారక నాణ్యాన్ని విడుదల చేయటం జరిగింది అండి. సో బాపూజీ స్మారక నాణ్యాన్ని సో దీని యొక్క వాల్యూ 125 రూపీస్ అండి. సో 125 రూపీస్ విలువైనటువంటి ఒక నాణ్యాన్ని అంటే ఒక కాయిన్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసింది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఈ రిలీజ్లో భాగంగా మనకి లైక్ మనం చూడవచ్చు ఇక్కడ అంతకుముందు భారతదేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరైతే కోవింద్ గారు ఉన్నారో సో వారు ఈ కాయిన్ని రిలీజ్ చేయడం జరిగింది అండి. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. మరి ఎందుకు ఈ యొక్క బాపూజీ గారి యొక్క స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు అంటే ఆయన యొక్క 125వ జన్మదినోత్సవం లేదా 125వ జయంతి వారోత్సవాల్లో భాగంగా రిలీజ్ చేయడం జరిగింది అండి. మరి కాయిన్ అనేటువంటిది స్పెషల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించడం జరిగింది. బట్ చలామణిలో అయితే ఉండదు. కానీ బట్ ఎవరికైనా ఈ కాయిన్ కనుక కావాలి అంటే ఆర్బీఐ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకుంటే ఆర్బీఐ వాళ్ళు ఈ యొక్క బాపూజీ గారి యొక్క నాణ్యాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది వెండి నాణ్యం అండి. సో సిల్వర్ కాయిన్ రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ చేసినటువంటి వ్యక్తుల్లో ఇద్దరు మనం చూసుకుంటే ఒకటి రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పాటిల్ గారు, ఈయన దాజీ అంటాం. ఈయనతో పాటు కోవింద్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. మరి వీరికి సంబంధించి ఏదైతే మనం బాపూజీగా పిలుస్తూ ఉన్నామో వీరికి సంబంధించినటువంటి ఆశ్రమం మనం చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కనహ శాంతివనంలో అతిపెద్ద ధ్యాన మందిరం అన్నమాట ఇది. ఓకేనా. సో రంగారెడ్డి జిల్లాలో నందిగామ మండలం కనహ అనేటువంటి ఒక ప్లేస్లో శాంతివనం ఉంటుంది. శాంతివనంలోనే ఈ యొక్క ధ్యాన మందిరం అనేటువంటిది ఉంది.
సో ఆ ధ్యాన మందిరాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి వ్యవస్థాపకుడే ఈ బాపూజీ మహారాజ్ గారు అనమాట. అర్థమైందా? సో ఈయన ఒక చెప్పుకోవాలంటే మెడిటేషన్ గురువుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం, భారత్ బయోటెక్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అండి. సో భారత్ బయోటెక్ అనేటువంటి కంపెనీ హైదరాబాద్కి చెందినటువంటి కంపెనీ. సో వీళ్ళు గతంలో కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ తయారు చేశారు. మరి వీరు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ మనం చూసుకున్నట్లయితే కోవాక్సిన్ అండి. సో కోవాక్సిన్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ని కరోనాని అరికట్టడానికి, కరోనా స్ప్రెడ్ అవ్వకుండా ఈ భారత్ బయోటెక్ అనేటువంటి కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఓకేనా? సో అంటే ఓన్లీ వీడు ఒక్కళ్ళే కాదు, ఐసీఎంఆర్ అని ఉంటుంది, ఐసీఎంఆర్ అని ఉంటుంది. దాని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంటుందండి. సో కోవాక్సిన్ తయారు చేయడానికి మూడు సంస్థలు కలిసి పనిచేసినాయి. ఒకటి భారత్ బయోటెక్, ఒకటి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అంటాం వారు, ప్లస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఈ మూడు సంస్థలు కలిపి కోవాక్సిన్ అనేటువంటి ఒక టీకాని తయారు చేయడం జరిగింది. సో అందుకు ఈ యొక్క భారత్ బయోటెక్ అనేటువంటి కంపెనీ బాగా విశిష్టత కలిగినటువంటి కంపెనీ అండి. ఓకేనా? సో ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని ఈయన ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్ఖడ్ గారు విజిట్ చేయడం జరిగింది. గతంలోనే ఈ భారత్ బయోటెక్ కంపెనీకి చెందినటువంటి యొక్క ఫౌండర్స్ అనవచ్చు, లేదా చైర్మన్స్ అనవచ్చు, లేదా డాక్టర్స్ అనవచ్చు, వారికి కేంద్ర ప్రభుత్వం ఈ కోవాక్సిన్ తయారు చేసినందుకు గాను వీరికి గుర్తిస్తూ పద్మ భూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. సో భారతదేశంలోనే అత్యంత హైయెస్ట్ హానర్ సివిలియన్ అవార్డుని ప్రజెంట్ చేశారు. క్లియర్ కదా? సో ఇది ఇంపార్టెంట్ అంశం. మరి ఫౌండర్స్ చూసుకుంటే వీళ్ళు డాక్టర్ కృష్ణ ఎల్లా అండ్ మిస్ సుచిత్ర ఎల్లా అండి. వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళే ఈ భారత్ బయోటెక్ యొక్క ఫౌండర్స్. డాక్టర్ కృష్ణ ఎల్లా అండ్ మిస్ సుచిత్ర ఎల్లా అండి. వీళ్ళిద్దరు కూడా ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా గుర్తుపెట్టుకోండి. ఇదే కోవలోనే ఇంకొక కంపెనీ ఉంటుంది, కంపెనీ సన్స్ ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ. వీళ్ళేమో కోవిషీల్డ్ అనేటువంటి వ్యాక్సిన్ తయారు చేశారు. సో భారతదేశానికి చెందినటువంటి రెండు సంస్థలు రెండు వ్యాక్సిన్లు తయారు చేస్తే, ఒకటి కోవిషీల్డ్ అంటాం, రెండవది కోవాక్సిన్ అంటాం. కోవాక్సిన్ తయారు చేసింది భారత్ బయోటెక్ అయితే, కోవిషీల్డ్ని తయారు చేసినటువంటి కంపెనీ ఏమో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ రెండు పేర్లు కూడా ఇంపార్టెంట్. గతంలో ఆల్రెడీ అడిగి ఉన్నారు. 2022లో జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కూడా వీళ్ళ గురించి అడిగారు. దాంతోపాటు వీళ్ళకి ఆల్రెడీ పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి వారి గురించి కూడా అడగటం జరిగింది. డాక్టర్ కృష్ణ ఎల్లా అండ్ అదేవిధంగా మిస్ సుచిత్ర ఎల్లా గురించి కూడా అడగటం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది 99.9% ఆఫ్ ట్యూబర్క్లోసిస్ కేసెస్ ఇన్ ఏపీఆర్ హెచ్ఐవి ప్లస్ అండి. సో కేంద్ర ప్రభుత్వము ఒక రిపోర్ట్ని విడుదల చేశారు. 2023కి సంబంధించి ఇండియా ట్యూబర్క్లోసిస్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో, కేంద్ర పాలిత ప్రాంతంలో అత్యధికంగా ట్యూబర్క్లోసిస్ కేసులు ఉన్నాయి అంటే ట్యూబర్క్లోసిస్ వచ్చి హెచ్ఐవి ప్లస్గా మారిన, లేదంటే హెచ్ఐవి పాజిటివ్ వచ్చి వాళ్ళల్లో టీబీ పేషెంట్లు, హెచ్ఐవి పాజిటివ్ వచ్చి వాళ్ళలో ట్యూబర్క్లోసిస్ వచ్చిన వాళ్ళు, హెచ్ఐవి పాజిటివ్ వచ్చి వాళ్ళలో ట్యూబర్క్లోసిస్ వచ్చిన వాళ్ళు చూసుకుంటే ఆంధ్రాలో ఫస్ట్ ప్లేస్ ఉంది ఆంధ్రప్రదేశ్. సో ఎంత పర్సెంట్ అంటే 99.9% ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎవరికైతే హెచ్ఐవి వస్తుందో, సో ఎవరికైతే హెచ్ఐవి అనేటువంటి ఒక వైరస్ సోకుతుందో వారందరికీ ఇన్ జనరల్గా ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది బై డిఫాల్ట్గా వస్తుందని ఒక అర్థం అనమాట. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్. మరి ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉండగా, ఏపీ సెకండ్ ప్లేస్లో ఉండగా, మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రాంతం ఏమో లక్షద్వీప్ అనేటువంటి ఒక కేంద్ర పాలిత ప్రాంతం అండి. లక్షద్వీప్ అంటాం. సో వీళ్ళకి 100% ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. క్లియర్ కదా? లక్షద్వీప్ మాత్రం 100%తో ఉంది. ఓన్లీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో టాప్ చూసుకుంటే లక్షద్వీప్, ఓవరాల్గా రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతం చూసుకున్న లక్షద్వీప్ ఉంటుంది. లేదు ఓన్లీ రాష్ట్రాల పరిధిలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఓవరాల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి సెకండ్ ప్లేస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఇక్కడ ఓన్లీ స్టేట్స్ అడిగితే కనుక, యూటీస్ అడిగితే కనుక ఓన్లీ లేదా బోత్ అడిగినప్పుడు స్టేట్స్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఏపీ ఉంటుంది, యూటీస్లో ఫస్ట్ ప్లేస్లో లక్షద్వీప్ ఉంటుంది.
ఓవరాల్గా అడిగినప్పుడు ఫస్ట్ ప్లేస్లో లక్షద్వీప్ ఉంటే సెకండ్ ప్లేస్లో ఏపీ ఉంటుంది. ఓకేనా? సో అట్లా క్వశ్చన్స్ని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ పెట్టుకోండి, మార్క్ చేయండి. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ ఇండియాలో నెల్లూరు అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. నెల్లూరు అనేటువంటి ఒక ప్లేస్లో ఇండోసాల్ అనేటువంటి ఒక కంపెనీ, నెల్లూరులో ఇండోసాల్ అనేటువంటి కంపెనీ సోలార్ ప్యానెల్స్ని, అర్థమైందా? సో సోలార్ ప్యానెల్స్ని తయారు చేసేటువంటి ఒక కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. మరి ఈ సోలార్ ప్యానెల్స్ అంటే సోలార్ ప్యానెల్స్ని వాళ్ళే తయారు చేస్తారు, ప్లస్ అక్కడనే విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. అందుకే దాన్ని ఏమన్నామంటే ఇంటిగ్రేటెడ్ సోలార్ పీవీ మాడ్యూల్స్గా పిలిచామండి. అర్థమైందా? సో ఇండియాలోనే మొట్టమొదటిది అది, భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సోలార్ పీవీ మాడ్యూల్స్ ఇవి నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన కంపెనీ కూడా ఇండోసాల్ అనేటువంటి కంపెనీ అండి. అర్థమైందా? సో ఇండోసాల్ అనేటువంటి కంపెనీ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిలోనే ఈ డిజైన్లోనే లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ సోలార్ ప్యానల్స్ని తయారు చేయడానికి ముఖ్యంగా వాడేటువంటి ఒక మినరల్ చూసుకుంటే వచ్చేసి సిలికాన్ అంటాం. సిలికాన్, అర్థమైందా? సో సిలికాన్ అంటాం. సో సిలికాన్ అనేటువంటిది ప్రధానంగా ఈ సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి వాడేటువంటిది. సిలికాను లేదా సిలికాన్ డయాక్సైడ్ అయినా వాడొచ్చండి. ఓకేనా? అయితే ఇక్కడ ఈ సిలికాన్ ఏదైతే ప్యానల్స్ తయారు చేస్తారో, ఇప్పుడు ఇదంతా కూడా సిలికాన్, దీనిపైన కోటింగ్ ఉంటుంది. ఈ సిలికాన్ పైన కోటింగ్ వేసేది చూసుకుంటే అది టన్నెల్ ఆక్సైడ్ లేయర్ అని పిలుస్తున్నారు వీళ్ళు. ఓకేనా? సో దీనిపైన ఏదైతే కోటింగ్ ఒక లేయర్ లాగా వేస్తారో దాన్ని టన్నెల్ ఆక్సైడ్ లేయర్గా పిలుస్తూ ఉన్నారండి. టన్నెల్ ఆక్సైడ్ లేయర్గా పిలుస్తూ ఉన్నారు. సో ఆ కోటింగ్ని వీళ్ళు ఏమన్నారంటే టాప్ కాన్ అని పిలిచారు. ఆ కోటింగ్ని ఏమన్నారంటే టాప్ కాన్ అని పిలుస్తూ ఉన్నారు. సో ఇది దానిపైన వేయబోతూ ఉన్నారు. టాప్ కాన్ అనేటువంటిది వేయబోతూ ఉన్నారు. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే సింపుల్గా ఏదైతే లైట్ని ఈ సోలార్ ప్యానెల్స్ గ్రాస్ప్ చేసుకుంటాయో అది మళ్ళీ రిటర్న్ రిఫ్లెక్షన్ అవ్వకుండా అడ్డుకుంటుంది అనమాట. ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ఏం చేస్తాయి, సూర్యుడి దగ్గర నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకుంటే, ఇక్కడ సోలార్ ప్యానెల్ మనం ఒకటి పెట్టామనుకోండి, సన్ దగ్గర నుంచి వచ్చిన సోలార్ ఎనర్జీ అంతా మొత్తాన్ని కూడా ఈ సోలార్ ప్యానెల్స్ అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ మనకి కొన్ని డివైజెస్ ఉంటాయి, కన్వర్టర్ డివైజెస్ ఉంటాయి. ఓకేనా? సో అవి సోలార్ ప్యానెల్స్ నుంచి ఈ సోలార్ ప్యానెల్ ఏం చేస్తుంది, ఫోటో ఎనర్జీ, దాన్నే మనము సోలార్ ఎనర్జీ అంటాం. సో ఈ సోలార్ ఎనర్జీని కాస్త ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త ఇది ఏమవుతుంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి దీన్ని బ్యాటరీలో మనం స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకుంటూ ఉంటాం. సో ఇక్కడ దీనిపైన కోటింగ్ చేస్తూ ఉన్నారు, దాన్ని టాప్ కాన్ అనేటువంటి కోటింగ్. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి HJT కంబైన్స్ క్రిస్టలిన్ సిలికాన్ విత్ థిన్ లేయర్ అండి. సో ఫైనల్గా సిలికాన్కి దానిపైన ఒక థిన్ లేయర్ వేసి కంబైన్ చేస్తారు. సో ఇక్కడ ఎనర్జీ లాస్ లేకుండా ఉంటా ఉంది. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ యుఎస్ఏకి చెందినటువంటి ఫోర్బ్స్ మ్యాగజైన్ ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ఒక మ్యాగజైన్ ఉంటుంది, దాన్ని ఫోర్బ్స్ మ్యాగజైన్ అంటాం. క్లియర్ కదా? సో దాన్ని మనం పిలుస్తాము ఫోర్బ్స్ మ్యాగజైన్. సో ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో ఎవరు ధనవంతులు ఉన్నారు, ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అనేటువంటి జాబితాను రిలీజ్ చేస్తారండి. క్లియర్ కదా? సో ఈ జాబితాలో ఎవరి పేర్లు ఉంటే, ఎవరైతే ధనవంతులు ఉంటారో వారి యొక్క పేర్లు ఈ జాబితాలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో మరి ఈ జాబితా ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులు మనం చూస్తే వారే మురళీదేవి, సో 469 ర్యాంక్లో ఉన్నారు. ప్రతాప్ సి రెడ్డి, అపోలో ఆయన, జిఎం రావు అండ్ పివి రామ్ ప్రసాద్ రెడ్డి. ఓకే, సో నెక్స్ట్ జిఎంఆర్ ఆయన, జూపల్లి రామేశ్వరరావు అండ్ పిపి రెడ్డి, వీళ్ళు మై హోమ్స్ వాళ్ళు. పివి కృష్ణారెడ్డి, దాని తర్వాత ఎం సత్యనారాయణ రెడ్డి, కె సతీష్ రెడ్డి, జీవి ప్రసాద్, వీళ్ళందరూ కూడా టాప్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులండి ఆంధ్ర నుంచి చూసుకుంటే. ఇంకొకటి ఏప్రిల్ 5వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతిని నిర్వహిస్తూ ఉన్నారు. సో దాన్ని సమతా దివాస్ అని కూడా పిలుస్తారండి. సో బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జన్మదినోత్సవాన్ని సమతా దివాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రతి సంవత్సరము కూడా 5 ఏప్రిల్ యొక్క జయంతిని జరుపుతాం. సో ఆ రోజున మనకి నేషనల్ హాలిడేగా ఇస్తూ ఉంటారు, పబ్లిక్ హాలిడే ఆ రోజు.
అందరూ కూడా ఆఫీసులకి సెలవులు ఉంటూ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఒక అంశం. ఇంకోటి, ఈ బాబు జగజ్జీవన్ రావు గారు గతంలో భారతదేశంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఆయన విధులను నిర్వహించడం జరిగింది. దాని తర్వాత 1971 ఆ టైంలో ఆయన బాబు జగజ్జీవన్ రావు గారు డిఫెన్స్ మినిస్టర్గా కూడా ఆయన విధులను నిర్వహించారు. అదే టైంలో 1971లో అదే టైంలో ఇండియాకి అంటే నథింగ్ బట్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. అర్థమైందా? అదే టైంలో ఇండియా పాకిస్తాన్ వార్, బికాస్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు ఆ టైంలో ఈయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారండి. ఓకే. సో ఇంకొక అంశం, యోగి వేమన యూనివర్సిటీ అని కడపలో ఉంటుంది. సో ఈ కడపలో ఉన్నటువంటి యోగి వేమన యూనివర్సిటీ ఏదైతే ఉందో, సో దానిలో మష్రూమ్స్ని, అర్థమైందా? సో గివే మష్రూమ్స్ అంటాం, ఇవి పుట్టగొడుగులు అని పిలుస్తాం కదా. సో ఈ పుట్టగొడుగుల పెంచేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, సో దానికి ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. సో మష్రూమ్ కల్టివేషన్కి సంబంధించి ట్రైనింగ్ అనేటువంటిది యోగి వేమన యూనివర్సిటీ ఏదైతే కడపలో ఉందో, సో అక్కడ ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారండి. అర్థమైందా? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో దానికి సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ మష్రూమ్ అనేటువంటిది ఫంగస్కి చెందినటువంటిది. మష్రూమ్ ఈజ్ ఎ ఫంగస్ అండి. సో మష్రూమ్ బిలాంగ్స్ టు ఫంగస్. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ఆఫ్ లైఫ్ కాల్డ్ ఫంగి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ మష్రూమ్స్ అనేటువంటి దానిలో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో, వీటిలో క్లోరోఫిల్ అనేటువంటి ఒక పిగ్మెంట్ ఉండదు. సో క్లోరోఫిల్ అనేటువంటి ఒక పిగ్మెంట్ లేనందున ఇవి ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రాసెస్ని చేయలేవండి. అర్థమైందా? సో ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రాసెస్ని చేసుకోవాలి, ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు. అదొక స్పెషాలిటీ వీటికి. ద మష్రూమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఏ మచ్ లార్జర్ ఆర్గానిజం, ద ఫంగస్ అండి. ఓకేనా? సో ఈ మష్రూమ్ ఈజ్ ఎ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫంగస్. సో మష్రూమ్స్ యొక్క విశిష్టత ఏంటి అంటే, దే ఆర్ గుడ్ ఫర్ విటమిన్స్. దే ఆర్ రిచ్ ఆఫ్ గుడ్ విటమిన్స్, మినరల్స్ అండ్ ప్రోటీన్స్. ఓకే, అండ్ దేర్ కల్టివేషన్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ. సో ఇవి మష్రూమ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. దీని యొక్క కల్టివేషన్ అంతా కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. దే ఆర్ రిచ్ ఆఫ్ మినరల్స్, వైటమిన్స్ అండ్ ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్ అంశం, ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే మనకి విశాఖపట్నంలో ఉందో, అవి 2 పుస్తకాలలో అవి రికార్డ్స్ని సాధించాయి. అంటే 2 ఈవెంట్స్లో రికార్డుని సాధించినందుకు గాను 2 బుక్స్ ఉన్నాయి. దాన్ని చేర్చారు. ఒకటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని. సో దానిలో ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పేరుని చేర్చడం జరిగింది అండి. ఓకేనా? సో ఇది మనకు ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో ఉంటుంది. ఇంకొకటి ద ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్. సో 2 పుస్తకాలలో కూడా ఆంధ్ర యూనివర్సిటీకి పేరుని జాయిన్ చేయడం జరిగింది. సో ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ. దాని తర్వాత ఎలక్షన్ మిత్ర అండి. సో కడప జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో, వాళ్ళు ఎలక్షన్ మిత్ర అనేటువంటి ఒక ఆండ్రాయిడ్ యాప్ని తయారు చేయడం జరిగింది. ఆ ఆండ్రాయిడ్ యాప్లో ఏముంటుంది అంటే, ఓటర్కి సంబంధించిన అంశాలు, పోలింగ్ బూత్లకు సంబంధించిన అంశాలు, వివిధ అంశాలన్నీ కూడా, అంటే ఎలక్షన్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ యాప్లో ఉంటాయి. ఎలక్షన్ మిత్ర ఏ జిల్లా వాళ్ళు ప్రారంభించారు? కడప జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ప్రారంభించడం జరిగింది అండి. క్లియర్ కదా? సో ఇది ఒక ఇంపార్టెంట్. ఇంకొక అంశం, ఇక్కడ మనకి కొండవీడు అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. కొండవీడు అనేటువంటి ఒక ప్లేస్, అక్కడ కోర్టు ఉంది. సో ఇది మనం చూసుకున్నట్లయితే, ఇది ఆంధ్రప్రదేశ్లో పల్నాడు అనేటువంటి జిల్లా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో పల్నాడు అనేటువంటి జిల్లాలో కొండవీడు అనేటువంటి ఒక కోట ఉంటుంది. ఆ కోటని, ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు పెద్ద కోమటి వేమారెడ్డి గారు ఆ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది అండి. క్లియర్ కదా? సో ఆ ప్రాంతాన్ని అయితే పరిపాలించారు వారు. సో వారికి సంబంధించినటువంటి ఒక 4 విగ్రహాలు బయటపడటం జరిగింది. అర్థమైందా? సో పెద్ద కోమటి వేమారెడ్డి గారికి సంబంధించి కొండవీడు ప్రాంతానికి సంబంధించిన 4 విగ్రహాలు అయితే బయటపడటం జరిగింది. సో అదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. కొండవీడు ప్రాంతంలోనే బయటపడ్డాయి. దాని తర్వాత ఇక్కడ పెన్ అనేటువంటిది ఏంటి అంటే, ముందుగా పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అండి. సో పెన్ అనేటువంటిది పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్కి ఇచ్చే రోల్ నెంబర్ మాదిరి. రోల్ నెంబర్లు ఇస్తారా? ఇప్పుడు మన స్కూల్లో పోతే రోల్ నెంబర్లు ఇస్తారా?
ఆ రోల్ నెంబర్ మాదిరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ కలిపి పర్మనెంట్ నెంబర్ని ఇస్తాయండి. పర్మనెంట్ నెంబర్ని ఇస్తాయి. సో దాన్నే మనం అంటాం పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. ఇక స్టూడెంట్ బ్రతికున్నంత కాలం, వాడు చదువుకున్నంత కాలం మొత్తం కూడా ఇదే నెంబర్తో కంటిన్యూ అవ్వాలి. ఒకసారి స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈ నెంబర్ ఇస్తే వాడి నెంబర్ ఇదే నెంబర్కి ఎప్పటికీ. ఈ నెంబర్తోనే ఆ స్టూడెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. డిగ్రీ సర్టిఫికేట్, పీజీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా స్కూల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆ నెంబర్కి ఇంటిగ్రేట్ చేస్తారు. అర్థమైందా? సో జస్ట్ ఆన్లైన్ డేటాబేస్లో ఈ నెంబర్ కొట్టంలోనే మార్క్స్ జాబితా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న జాబితా అంతా కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది, ఆన్లైన్లోనే వస్తుంది అనమాట. సో ఈ నెంబర్ని ఇచ్చే ప్రాసెస్ని 2024-2025 అకాడమిక్ ఇయర్ నుంచి ఇండియా మొత్తం స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీన్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. సో మ్యాండేటరీ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గతంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోనే ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంటి అంటే పిన్, సో పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ని ఇవ్వటం. సో దీని గైడ్లైన్స్ ఫాలో అవి ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ని ఇస్తూ ఉన్నారు. సో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. 73వ ఇంటర్ సర్వీసెస్ వాటర్ పోలో ఛాంపియన్షిప్ జరిగింది. సో 73వ వాట్ వీ కెన్ సే ఇంటర్ సర్వీస్ వాటర్ పోలో ఛాంపియన్షిప్ జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ కూడా విశాఖపట్నంలోనే జరిగింది. సో ఇది ఒక ఈవెంట్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇండియన్ నేవీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది అండి. ఓకే. సో ఇంకొక అంశం, తెలంగాణలో ఉన్నటువంటి ఈ మూసీ నది ఏదైతే ఉందో, సో ఈ మూసీ నదిని డెవలప్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందండి. సో ఆల్రెడీ మనకు తెలుసు, కేంద్ర ప్రభుత్వంలో ఒక పథకం ఉంటుంది, అమృత్ అనేటువంటి ఒక పథకం, అమృత్ అనేటువంటి పథకం. సో ఇది 2వ ఫేజ్ ఇది. సో అమృత్ అటల్ మిషన్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్ పేరు. ఓకేనా? సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ స్కీమ్ జనరల్గా దీనికి సంబంధించి పట్టణ ప్రాంతాలను డెవలప్ చేయడం, ఉన్నటువంటి ప్రాంతాలను ఇంకా డెవలప్ చేయడం, కొత్త ఫెసిలిటీస్ని ఇవ్వటం అనమాట ఈ స్కీమ్. సో ఈ స్కీమ్ కింద మనకు తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నదిని తీసుకొని మూసీ నదిని రెనోవేషన్ చేయబోతా ఉన్నారు. సో మూసీ నది పక్కన ఉన్నటువంటి ప్రాంతాలను డెవలప్ చేయడం, మూసీ నదిని క్లీన్ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ స్కీమ్ కింద చేయబోతా ఉన్నారు. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. దీనికి సంబంధించి ప్రభుత్వము ఒక బోర్డుని ఏర్పాటు చేసింది, దాన్ని అంటాము మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటాం. సో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లేదా బోర్డు, ఈ బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక అంశం, ఇక ఈ మూసీ నది ఏదైతే ఉందో ఇది వికారాబాద్ జిల్లాలో అనంతగిరి అనేటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండలలో జన్మించినటువంటి నది అండి. సో గత 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ మూసీ నది అనేటువంటిది హైదరాబాద్కి మంచినీళ్ళు ఇచ్చేది. సో అనంతగిరి ఎక్కడో వికారాబాద్, అనంతగిరిలో జన్మించినటువంటి నది మనకి లైక్ ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ మీదుగా తెలంగాణలోకి ఎంటర్ అవుతా ఉందా. సో ఇది యాక్చువల్గా మంచి వాటర్ని ఇచ్చేటువంటి నది. క్రమేపీ ఏం జరిగింది, ఇదంతా పొల్యూషన్ అయింది. సో హైదరాబాద్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ మూసీ నదులకు పంపించడం వల్ల కంప్లీట్గా తాగేటువంటి నీళ్ళు సప్లై చేసినటువంటి నది కాస్త కంప్లీట్ ఆ నది పక్క నుంచి మన గాలి పీల్చుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామన్నమాట. సో కంప్లీట్ డ్రైనేజ్ మొత్తం దాంట్లోనే కలిసింది కదా. ఆ నది అంతా కూడా కంప్లీట్గా ఏమైంది, పాడైపోయింది, నుంచోలేని పరిస్థితి దాని పక్కన. సో ఇప్పుడు అట్లాంటిది ఆ నదిని మొత్తాన్ని కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. సో ఇవ్వండి మనకి ఫైనల్గా ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.